హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు మిల్ మేకర్ కర్రీని మంచి గ్రేవీతోటి అలాగే సూపర్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లో కానివ్వండి, చపాతీలో కానివ్వండి, చాలా బాగుంటుంది. అయితే ముందుగా తయారీ విధానం ఏంటి, కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాము. చూడండి, చూస్తేనే తెలుస్తుంది కదండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. బిర్యానీలో కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుందన్నమాట. అయితే చూడండి, ఇక్కడ కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక 15 వరకు కాజులండి. అలాగే ఒక బౌల్ వరకు నేనైతే మిల్ మేకర్లను తీసుకున్నాను. చూడండి, సుమారుగా 150 గ్రామ్స్ వరకు అయితే ఉంటాయి. అలాగే ఒక చిన్న కప్పు పెరుగు అయితే తీసుకోవాలి. ఒక 4 పచ్చిమిరపకాయలు అన్నమాట. ఇవన్నీ కూడా రెడీగా పెట్టేసుకోవాలి. ముందుగా మిల్ మేకర్లను అయితే బాయిల్ చేసుకుందామండి. స్టవ్ మీద ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని అందులోకి ఈ మిల్ మేకర్లు వేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని వీటిని కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఆలోపు ఇంకొక స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొంచెం డార్క్ బ్రౌన్ అయ్యే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇందులోకి కాజులు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న జీడిపప్పు కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకోవాలి. అది మనము పేస్ట్ పట్టేసుకుంటాము. మిల్ మేకర్ కర్రీలోకి గ్రేవీ కోసం పేస్ట్ పడతామండి. చూడండి, ఈలోపు మనకు మిల్ మేకర్లు అయితే మెత్తగా అయిపోయాయి. చూడండి, ఇవన్నీ వాటర్లోంచి తీసేసుకొని కొంచెం స్క్వీజ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఇంకాస్త ఆయిల్ని యాడ్ చేసుకోండి. అందులోకి బగారా దినుసులు వేసుకోవాలండి. 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 2-3 లవంగాలు, 2 ఇలాచీలు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని అందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇదంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు, కాజు పేస్ట్ ఉంది కదండి, ఆ కాజు ఉల్లిపాయలు చల్లారిపోయి ఉంటాయి. అవంతా కూడా చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టేసుకొని ఆ పేస్ట్ కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా పోపులోకి యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, అందులోకే 1 టీ స్పూన్ వరకు ఉప్పును యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకొని ఈ పేస్ట్ని అంతా కూడా ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని మూత పెట్టుకొని ఒక 3 మినిట్స్ పాటు మగ్గించుకున్నామంటే చూడండి, మనకు ఆయిల్ అంతా సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న మిల్ మేకర్లన్నీ కూడా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకుంటూ ఒక 3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఇంకొక 3 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. 3 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులోకి మనం తీసుకున్న పెరుగు ఉంది కదండి, ఆ పెరుగునంతా కూడా ఇందులో వేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా కలిపేసుకొని ఒక 1 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆ పెరుగు గిన్నెలోకి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని చూడండి, ఇలా మీకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 3 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. చూడండి, 3 మినిట్స్ తర్వాత మూత తీసుకొని
మనము కారము ఉల్లిపాయ పేస్ట్కి సరిపడినంత మాత్రమే వేసుకున్నాము. ఇప్పుడు మళ్ళీ మనము పెరుగు అన్నీ వేసుకున్నాం కాబట్టి వాటర్ యాడ్ చేసుకున్నాము. అలాగే పెరుగు కూడా వేసుకున్నాం కదండి, కాస్త చప్పగా అనిపిస్తుంది అనమాట. గ్రేవీ టేస్ట్ చూసుకొని అందుకు సరిపడా ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం జీలకర్ర పొడి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 1 టీ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఈ మిల్ మేకర్లకు మనం వేసిన మసాలా అంతా కూడా బాగా పట్టుకోవాలన్నమాట. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఉడికించేసుకున్నామంటే గ్రేవీ అనేది కాస్త చిక్కబడుతుంది, ఇలా దగ్గరగా అవుతుందన్నమాట గ్రేవీ. అలాగే మిల్ మేకర్లు కూడా మంచిగా ఈ మసాలా అంతా పట్టుకొని మంచి టేస్ట్తో ఉంటుందన్నమాట. ఇలా తయారు చేసుకొని చూడండి. మిల్ మేకర్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. సూపర్ టేస్ట్ అనమాట. అసలు చపాతీతో తింటే కూడా ఎంత బాగుంటుందో, అసలు చాలా బాగుంటుంది. బగారా రైస్, బిర్యానీ ఎందులోకైనా కూడా మ్యాచ్ అయిపోతుందండి. ఇలా కనుక చేసుకున్నారంటే వైట్ రైస్తో కూడా ఎంచక్కా తినేసేయచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ స్టైల్లో తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. చివర్లో ఇలా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే యమ్మీ యమ్మీ మిల్ మేకర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. పరాటాలతో అయితే ఇంకా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.